మిత్రులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి దేశభక్తి గీతం పరిచయం చేయాలని అనుకున్నప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీర లేవరా ఆ పాటకు మించినటువంటి పాట నాకు కనిపించలేదు. ఉన్నాయి చాలా, అది వేరే విషయం. కానీ నాకెందుకో ఈ పాట గురించి చెప్తాం అనిపించింది. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, ఒకటి బహుశా సీతారామరాజు చిత్రం తీయడం ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో హీరో కృష్ణ చిరస్మరణీయంగా ఉండిపోతే, శ్రీశ్రీ తెలుగు వీరలేవరా పాట రాసి తొలిసారి తెలుగు పాటకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఘంటసాల బహుశా ఆయన పాడినటువంటి అనేక ఉత్తేజభరితమైనటువంటి పాటల్లో ఇది చివరి పాటగా మిగిలిపోతుంది. నిజానికి ఈ సినిమాలో మరొక పాట కూడా బాగుంటుంది. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరే అల్లూరి సీతారామరాజు అనేటువంటి ఆరుద్ర గీతం కూడా చాలా బాగుంటుంది. అది బాలసుబ్రహ్మణ్యం పాడారు. సరే, ఈ పాట జాతీయ గీతం అవార్డు వచ్చింది కాబట్టి ఒకసారి ఈ పాట గురించి కొన్ని తలుచుకుందాం విశేషాలు. ఈ పాట రాసే ముందర హనుమంతరావు గారు, మహారథ్ గారు వీళ్ళిద్దరూ కలిసి శ్రీశ్రీని కలిసి స్క్రిప్ట్ చూపించారు. ఏమండి ఇది స్క్రిప్ట్ అని. సరే, శ్రీశ్రీ ఏం చేశారంటే దాంట్లో కొన్ని మార్పులు ఇలా చేస్తే ఇంకా బాగుంటుందా అని చెప్పారు. వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు మంచి పాట రాయాలంటే సిచ్యుయేషన్ చెప్పారు. అప్పుడు తెలుగు వీర లేవరా దీక్షాభూమి సాగరా ఆయన వెంటనే పల్లవి ఇచ్చేశారు. ఒక వారం రోజులు టైం తీసుకుని మొత్తం పాట ఇచ్చారు. అయితే అప్పటికి ఆదినారాయణరావు గారికి ఈ సిచ్యుయేషన్ తెలుసు కాబట్టి, పాట ఎలా ఉంటుంది, సిచ్యుయేషన్ ఏమిటి తెలుసు కాబట్టి ఆయన ఒక ట్యూన్ కంపోజ్ చేశారు. కంపోజ్ చేసిన తర్వాత శ్రీశ్రీ లిరిక్ చూడంగానే ఆయన అన్నట్ట, శ్రీశ్రీ గారు ఏ పాట రాసినా అద్భుతమైనటువంటి లయం ఉంటుంది ఆ పాటలో, ఆ పాటకి నేను చేసినటువంటి ట్యూన్ సరిపోదు, మళ్ళీ కొత్త ట్యూన్ చేస్తానని చెప్పి అప్పుడు తెలుగు వీరలేవరా పాటని ఆయన కంపోజ్ చేశారు. ఈ పాటని రంపచోడవరం, చింతపల్లి ఈ అడవుల్లో ఒక వారం రోజుల పాటు చిత్రీకరించి అన్నవరం దగ్గర దాకా తీసుకొచ్చారు. అలా ఈ పాట అసలైన ప్రదేశాల్లో, అంటే సీతారామరాజు ఎక్కడైతే తిరిగి బ్రిటిష్ వారిపై తన యుద్ధాన్ని చేశాడో అవే ప్రాంతాల్లో ఈ పాటని, ఆ చిత్రాన్ని చిత్రీకరించడం గొప్ప విషయం. హీరో కృష్ణకి 100వ చిత్రం. అలాగే ఈ సినిమా అప్పుడు 19 కేంద్రాల్లో 100 రోజులు ఆడి, హైదరాబాదు, విజయవాడ ఈ 2 చోట్ల కూడా 175 రోజులు ఆడింది. అది సరే, ఆ రికార్డు పక్కన పెట్టేసి పాట గురించి మనం చూస్తే ఒకసారి పాట మనం లిరిక్స్ ఒకసారి చూద్దాం. ఎవడు వాడు ఎసటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు, కండబలం కొండబలం కబలించే దుండగీడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, తగిన శాస్తి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా. మీకు పాటలోనే శ్రీశ్రీ ఓడించండి, ఎంత ఒక లయ. ఆదినారాయణ గారు చెప్పినట్టు ఒక గొప్ప లయ శ్రీశ్రీ గారి పాటలో కనిపిస్తుంది. శ్రీశ్రీకి ఆరుద్రకి ఒక పోలిక, ఇద్దరు బ్రహ్మాండ పాటలు రాస్తారు. కానీ ఆరుద్ర పాటలు ఎక్కువ అంతే ప్రాసతో ఉంటే శ్రీశ్రీ పాటల్లో లయ చాలా గొప్పగా ఉంటుంది అనిపిస్తుంది. ఆ లయ మళ్ళీ మనకి వేటూరు గారి పాటలో కనిపిస్తుంది. సరే, మళ్ళీ ఈ పాటలోకి వస్తాను. ఇంకొక చోట, ఈ దేశం ఈ రాజ్యం నాదేనని ప్రకటించి, ఈ దేశం ఈ రాజ్యం నాదేనని చాటించి, ప్రతి మనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి, చురకత్తులు పదును పట్టి, తుది సమరం మొదలుపెట్టి, సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి అని పాట ఉంది కదా. ఇక్కడ ప్రతి మనిషి తొడలుగొట్టి అనేటప్పుడు శ్రీశ్రీ తర్వాత ఎప్పుడో మాట ఇంటర్వ్యూ చెప్పారు, నిజమే అనిపిస్తుంది. సింహాలై గర్జించాలి అంటారు, యాక్చువల్గా అది సింహంలా గర్జించాలి అని ఉండాలి. సో ఇది ఒక్కటే బహుశా శ్రీశ్రీ రాసేటువంటి పాటల్లో ఈ చిన్న ఎర్రరు బహుశా ఆయన తర్వాత ఎప్పుడు చూశారు. తర్వాత సీతారామరాజు ఇట్లా గ్రామాల గురించి వెళ్తూ ఉంటే ఆయనతో పాటుగా పడాలు, గంటన్ దొర, అగ్గిరాజు, గోవిందు వీళ్ళందరూ, గంగమ్మ వీళ్ళందరూ, అంటే ఆయన అనుచరులందరూ కూడా కాగడాలు పట్టి లేకపోతే విల్లంబుల చేత పట్టి వెళ్తూ ఉంటారు అనుకో. సో మనకి చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన చిత్రీకరణ. విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం, ఆయనకి పుష్పాల గోపీకృష్ణ, అలాగే ఎస్ గోపాల్ రెడ్డి వీళ్ళిద్దరూ ఆపరేటివ్ కెమెరామెన్లు, ఆయన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా విఎస్ఆర్ స్వామి ఉండేవారు. ఆ ఊరి పెద్ద, ఒక ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరి పెద్ద, వీరుడా
స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామ రాజా అని చెప్పి అంటూ అందుకో మా పూజలు అందుకో అని చెప్పి నడుస్తుంది. తెల్లవాడి గుండెల్లో నిద్రించిన వాడ, తెల్లవాడి గుండెల్లో నిద్రించిన వాడ, ఆ నిద్రించిన పౌరుషాగ్ని రగిలించిన వాడ. నాకు కూడా వచ్చేస్తుంది పాట. త్యాగాలే భరిస్తాం, కష్టాలే భరిస్తాం, నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం, నీ వెంటనే నడుస్తాం. ఇట్లా ఒక గొప్ప లయతో సాగేటువంటి పాట తెలుగు వీర లేవరా పాట. ఈ పాట మొదటిసారి వచ్చింది. అప్పటి వరకు కూడా తెలుగు పాటకు జాతీయ అవార్డు లేదు, ఈ పాటకు వచ్చింది. అయితే ఒక్కటేమిటంటే ఇక్కడ గమ్మత్ చూడండి ఎలా ఉంటుందో. ఈ పాటని విజయ గార్డెన్స్లో రికార్డింగ్ చేశారు. స్వామినాథన్ గారు ఆ రికార్డింగ్ ఇంజనీరు. ఘంటసాల గారు బాబు ఈ పాట కొంచెం నేను మళ్ళీ చేయాలయ్యా, నాకు తేడా కనిపిస్తుంది అని చెప్పారు. స్వామినాథన్ గారు అన్నారు, సార్ చిన్న చిన్న కరెక్షన్స్ అవసరం లేదు, మీరు మళ్ళీ పాడాల్సిన అవసరం లేదంటే ఘంటసాల గారు పట్టుబట్టారు. ఆయన లేదు నేను మళ్ళీ పాడాల్సిందని ఆయన అన్నారు. సరే ఆయన డిస్కరేజ్ చేయడం ఇష్టం లేక సరేలేండి అన్నారు. ఈలోగా ఏమైందంటే ఘంటసాల గారి ఆరోగ్యం దెబ్బతింది. దాంతో ఆయన ఏమన్నారంటే బాబు మీరు ఎవరితో పాడించుకోండి పోని అంటే, అప్పుడు కృష్ణ గారు ఆయన సోదరులు సరే వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారిని సంప్రదించారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే మాస్టర్ బాగానే పాడారు, చిన్న చిన్న కరెక్షన్స్ అంటానికి పోని చిన్న చిన్నవి ఏవో అవసరం అవుతాయి కానీ అవి వినేవాళ్ళకి అవి అర్థం కావు, అలాగే ఉంచేయండి అన్నారు. సో ఆ విధంగా స్వామినాథన్ గారు ఏం చెప్పారో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అదే చెప్పారు. దానివలన వాళ్ళు మళ్ళీ పాటని రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయలే. నాకు అనిపిస్తుంది బహుశా మరి అసలు ఘంటసాల గారిని ఎందుకు తీసుకున్నారు అనేది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది కృష్ణ గారి కోరిక. ఎందుకంటే కృష్ణ గారి గారిని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నారు కదా, ఈ ఒక్క పాటకి ఘంటసాల చేత ఎందుకు పాడించారు? అది ఘంటసాల గారు అడిగారా, లేదంటే శ్రీశ్రీ సజెస్ట్ చేశారా మీరు ఈ పాట ఘంటసాల గారి చేత పాడించండి అని? తెలీదు, ఆ కారణం తెలియదు. కానీ ఘంటసాల గారు ఎన్నో గొప్ప పాటలు పాడారు. 74 ఆయన ఫిబ్రవరి 8న పోయారు. బహుశా ఏ జనవరిలోనే ఈ పాటను రికార్డ్ చేసి ఉంటారు. నాకు అనిపిస్తుంది రగిలింది విప్లవాగ్ని ఈరోజు మాత్రం అది మాత్రం బాలసుబ్రహ్మణ్యం గారు పాడితేనే బాగుంటుంది, ఒక ఉత్తేజభరిత పాట ఇది. ఇందులో ఏమిటంటే ఒకటి సీతారామరాజు ఆ గ్రామాల ప్రజలని మోటివేట్ చేయటం అనేటువంటి ఒక ఆస్పెక్ట్, ఆ మోటివేట్ చేయటం అనేది బహుశా ఒక గంభీరమైన ఘంటసాల గారి గొంతుతో మాత్రమే సాధ్యమని దర్శక నిర్మాతలు అంటే కృష్ణ గారు ఆయన సోదరులు నమ్మి ఉండాలి అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక కథ చెప్పేసి మీకు ముగిస్తాను. కథ కాదు, నిజంగా జరిగిందే. 1923లో ఈ సినిమాలో వేసిన రూథర్ఫర్డ్ జగ్గయ్య పోషించారు కదా, నిజంగానే రూథర్ఫర్డ్ అప్పుడు ఆ ప్రాంతంలో 1923లో విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఉండేవాడు ఆయన. అసలు ఆయన రంప తిరుగుబాటుని అణచివేయాలి అనేటువంటి బాధ్యత ఆయనకి ఎలాగో ఉంది. ఆయన అప్పుడు నర్సీపట్నంలో ఒక నాటకం చూశారు. ఆ నాటకం పేరు సావిత్రి. అందులో ఒక 8 ఏళ్ల కుర్రాడు నారదుడుగా వేశాడు, చక్కటి పద్యాలు పాడాడు. సో బాగా పద్యాలు పాడాడని చెప్పని ఈ రూథర్ఫర్డ్ గారే ఆ కుర్రవాడిని సత్కరించారు. తర్వాత ఈ నాటకం ఇంకోసారి చూస్తానని చెప్పని కుర్రవాడి పద్యాలకు ముచ్చటపడి ఇంకోసారి ఆ నాటకాన్ని వేయించుకుని ఆయన ఫుల్గా చూశారు. బహుశా ఆ రోజు మొత్తం చూసి ఉండకపోవచ్చు, రెండోసారి మాత్రం ఫుల్గా చూశారు. ఆ నారదుడిగా వేసినటువంటి కుర్రవాడే తర్వాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు అయ్యాడు. అదే ఆదినారాయణరావు గారు మళ్ళీ సీతారామరాజు సినిమాకి తీస్తే మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది, ఎంత గొప్ప కోయిన్సిడెన్స్. ఆదినారాయణరావు చిన్నప్పుడు ఒక నాటకంలో రోలు వేస్తే అల్లూరి సీతారామరాజులతో ఎవరైతే రూథర్ఫర్డ్ ఉన్నాడో నిజమైన రూథర్ఫర్డ్ ఆయన్ని అభినందించడం ఏంటి, తర్వాత సీతారామరాజు గారు సినిమా తీస్తే ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్షన్ చేయటం ఏంటి, అంతా విధి లిఖితం అని చెప్పి అనిపించక మానదు. ఇలా అల్లూరి సీతారామరాజులోని తెలుగు వీరులు ఎవరా ఆ పాటని ఒక 3-4 సార్లు చూశాను నేను. ఘంటసాల గారు నిజంగానే ఆయన చాలా ఇబ్బంది పడుతూ పాడిన పాటే, కానీ అదేమి మనకి ఉత్తేజాన్ని కలిగించడం మానలేదు, అదేమి మనకి అనుభూతిని ఇవ్వటం మానలేదు. ఆ పాటలో ఉన్న లిరిక్స్ శ్రీశ్రీ గారు ఎంత అద్భుతంగా, ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు,
అని చెప్పడం కానీ, నిద్రవద్దు బెదరవద్దు నింగి నీకి హద్దురా అంటే ఒక రకమైన లయ. పాట చాలా గొప్పతనం అదేనండి. పాటలో ఉండే లయ మనిషిని అట్లా కదిలించేస్తుంది. అలా కదిలించే పాటగా నాకు సీతారామరాజు ఈ పాట గుర్తుండిపోయింది. మరోసారి రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ పాట గురించి కూడా చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక్కసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో నమస్కారం.